సోషల్ మీడియా విచ్చలవిడిగా ఉపయోగించడంతో కొందరి తీరులో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుంటున్నారు. తేడా వస్తే అంతే సంగతులు. కథం చేసేందుకు వెనకాడటం లేదు. క్రైమ్ చేసేందుకు యూట్యూబ్ చూస్తున్నారు. క్రైమ్ ఎలా చేయాలో చూసి పక్కా అమలు చేస్తున్నారు. క్రైమ్ జరిగేందుకు కారణం విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్ఛ అంటున్న మాజీ డీసీపీ రెడ్డన్నతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు విచ్చలవిడిగా దారుణాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రేమ కోసం తల్లిని చంపడం, మరోవైపు ప్రియుడు కోసం కూడా ప్రియురాలు తన భర్తను చంపడం, ఇలాంటి ఘోరమైన హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం లైంగిక సంబంధాలు. ఇవన్నీ జరగడం వల్ల రోజురోజుకు కూడా వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాల వల్ల హత్యలు జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి అనేది మనతో పాటుగా మాజీ డీసీపీ రెడ్డన్నగా ఉన్నారు. సార్ చెప్పండి, రోజురోజుకు రాష్ట్రంలో వచ్చేసి హత్యలు పెరుగుతున్నాయి. ఒకవైపు ప్రేమతో, మరోవైపు వివాహేతర సంబంధాలతో. దానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు సార్? ఒకటి, మన రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం మొత్తం పైన కూడా ఈ లైంగిక సమస్యలు ఎక్కువైపోయినాయి. లైంగికంగా దాడులు ఎక్కువైపోయినాయి. లైంగిక అక్రమ సంబంధాలు కూడా ఎక్కువయ్యాయి. దీనికి కారణం స్మార్ట్ ఫోన్. ఒక రకంగా అదొకటిను, ఇంకోటి 497 తీసేశారు. ఇంత క్రితం ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకుంటే దాన్ని కేసులు పెట్టేవాళ్ళు. ఆ కేసులు పెట్టిన తర్వాత దానికన్నా భయపడేవాళ్ళు. అరే పోలీసు వాళ్ళు కేసు పెడతారు, లేకపోతే భార్య ఎక్కడన్నా చూసి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయినో లేకపోతే ఈ అబ్బాయినో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అడల్టరీ కింద కేసు పెట్టేవాళ్ళు. ఒకవేళ ఉద్యోగస్తులైతే వాళ్ళు సస్పెండ్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేస్తే ఆ భయం ఉండేది. సుప్రీంకోర్టు ఇది మంచి సెక్షన్ కాదని చెప్పి దాన్ని రిపీల్ చేశారు, తీసేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఏ స్త్రీ అయినా, 18 ఏళ్ళు నిండిన స్త్రీ అయినా, ఎనీ మేజర్ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఒకరినొకరు ఇష్టపడి లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అది తప్పు కాదు అని ఆ 497 సెక్షన్ని తీసేశారు. అది ఒక కారణం. రెండోది ఏమైందంటే మనకి ఈ స్మార్ట్ ఫోను మన జీవితాల్లోకి వచ్చింది. ఇది వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది. సో ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ అని, ఇంకా ట్విట్టర్ అని, ఏవో నానా రకాలన్నీ వచ్చాయి. దీంట్లో ఏమైపోయిందంటే విచ్చలవిడితనం పెరిగిపో. దీంట్లో ఒకటేమంటే సీరియల్స్ ఉన్నాయి, అదేవిధంగా అబద్ధమైన అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, అదేవిధంగా యాక్సెస్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లో యాక్సెస్ వచ్చింది. ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవరో పెడతారు నాకు ఫ్రెండ్లు కావాలని. ఈయనకో మంచి ఉద్దేశం ఉండొచ్చు, ఏదో ఫ్రెండ్షిప్ చేద్దాం, పొద్దుపోలేదు, నాకు భర్త లేడు, నా భార్య లేడు, లేకపోతే నాకు ఏదైనా మనసు బాగాలేదు, ఫ్రెండ్షిప్ చేద్దామని దాంట్లో చేలు పెడితే అది ఎక్కడికో పోతుంది. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకో విషయం తెలిసిన, ఇంకొక సర్వే జరిగితే దాదాపు ప్రతి మనిషి, నోట్ చేసుకోండి, ప్రతి మనిషి తమ జీవితంలో ప్రతిరోజు 4 ప్రొడక్టివిటీ గంటల్ని నాశనం చేసుకుంటున్నాడు. ఒక కూలోడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ కూలోడికి ఏదో ఫోన్ వస్తుంది, కూలి పని చేసుకుంటూ ఉంటాడు, మేస్త్రి పని. ఎవడో ఫోన్ చేస్తాడన్నా నీ ఎట్లున్నావని, వాడు ఏదో ఫోన్ చేసి ఆ ఫలాని వీడియో పంపించినాను చూడు, గోడ ఎట్లా కట్టాలని. వాడు అది నొక్కితే ఏదో లైంగిక సంబంధమైనట్టుందో ఏదో వస్తుంది, అది ప్రేరేపితమైపోతూ ఉంది. ఇంకోటి ఏమైందంటే వాడేదో చూస్తాడు, హౌ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గర్ల్స్ అని కొడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు వస్తుంది. ఐ హ్యావ్ కిల్డ్ మై వైఫ్, హౌ టు డిమాలిష్ దట్ బాడీ అంటే దాని గురించి వస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముకొని మీరు దొంగతనం ఏ విధంగా చేయాలని కొడితే 100 రకాలు వస్తున్నాయి సజెషన్స్. అదేవిధంగా నేను సెక్షువల్గా నా భర్తతోనో నా భార్యతోనో సాటిస్ఫై లేవు, ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎట్లా అంటే మీకు 100 వస్తాయి. దాంట్లో ఏమైపోయింది, విచ్చలవిడితనం అయిపోయింది. ఈ ఫోన్ ఉన్నది. ఇప్పుడు అంతకుముందు ఏమైంది, మామూలు ఫోన్లో మాట్లాడుకునేవాడు, మనిషి రూపం కనపడేది కాదు, మనిషి ఆలోచన గుర్తెరిగేవాళ్ళు కాదు, వాళ్ళ అభిలాషలు ఎట్లుంటుందో తెలిసేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేతిలోకి వచ్చి ప్రపంచమంతా నీ చేతిలో ఉంది. దాంతో ఏమైపోయిందంటే మీరు అనుకోని విధంగా చాలామందికి దగ్గరైపోతున్నారు. ఇవి నివారించాలనంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే యువతకు ఒక
అవగాహన ఇవ్వచ్చు? ఒకటి యువతకి ఇప్పుడు యువతను పెడుదవ పట్టిపోయింది ఆల్రెడీ. దానికి కారణం ఏమంటే స్మార్ట్ ఫోన్. తల్లిదండ్రులు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా సమానమైనటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఒకటేమిటంటే తల్లిదండ్రులు, పిల్లోళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరే, ఇంక ఆ కుటుంబంలో ఎవరు ఉండరు. ఇద్దరు అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిలు, అది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, అది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఏమైపోతుంది, పొద్దున్నే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మోసాలు ఇన్ని జరగడానికి కారణం ఏమిటి? ఆశ కాదు, దురాశ. అందువల్ల అందరూ మోసపోతున్నారు. దీనికి ఏమైంది, ఇద్దరు ఏ విధంగానైనా, ఇంతకుముందు అయితే మొగుడే సంపాదించోడు, భార్య ఇంట్లో వంట చేసి పెట్టేది, పిల్లల బట్టలు ఉతికేది, పిల్లల బాగోగులు, అందరు బాగోగులు చూసేది. ఇప్పుడు ఇద్దరు సంపాదించడానికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఏమి, నా పిల్లవాడు బాగుండాలా, మంచి స్కూల్లో చదవాలా, ఎయిర్ కండిషన్ బస్సులో పంపించాలా, బ్రాండెడ్ షూలు ఇప్పించాలా, మంచి స్కూల్లో వేయాలా అనే చూస్తున్నారు. కానీ మా పిల్లవాడి క్యారెక్టర్ ఇస్తున్నామా, ఎథిక్స్ నేర్పిస్తున్నామా అనే మాట లేదు. దానికి కారణం ఏమంటే, ముందు ఒక 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఒక సంఘటన గుర్తొస్తుంది. మీ నాయన చనిపోయేటప్పుడు ఫలానా వాడికి ఇంత డబ్బులు ఇస్తానని చెప్పినాడు 10 మంది ముందు, ఈరోజు చనిపోయినాడు, మీరు ఇవ్వాలి అంటే కట్టుబడి ఇచ్చేవాళ్ళు 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు బాండ్ పేపర్లు రాసుకున్నా, చెక్కులు ఇచ్చినా బౌన్స్ అయితే పోరా పో అని లెక్క చేయకుండా అంటే ఏమిటి, ఎథిక్స్ మారల్స్ ఏమీ లేవు. సో అది సమాజంలో కొరవడింది. ఈ అన్ని కారణాల వల్ల ఇవన్నీ అఫెన్సెస్ జరుగుతున్నాయి. ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అంటే ఇవన్నీ కూడా ఏదైతే దాదాపు అంటే యువత కావచ్చు, తల్లిదండ్రులు అంటే తల్లిని కావచ్చు, తండ్రుల్ని కావచ్చు, భర్తల్ని కావచ్చు, ఈ విధంగా చంపడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు కేవలం ఒక స్మార్ట్ ఫోన్ కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి సోషల్ మీడియాకు దాన్ని ఎక్కువ ఉపయోగించడం, మరి అంటే దురుద్దేశాలతో ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీన్ని ఖచ్చితంగా నివారించాలంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అలాంటి వెబ్సైట్లను బ్యాన్ చేయాలని చెప్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్ర పోలీసులో కూడా పోలీస్ విభాగాన్ని పెంచాలి, దానికి తగినటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటుగా వచ్చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా నివారించే యొక్క చర్యలు ఉంటాయని చెప్పేసి మాజీ డీసీపీ రెడ్డప్ప గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.